అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ everyone for watching all my videos. Welcome to my channel GGR EduTech. Today I am going to discuss one more important question andi. Just listen here. In a village there are some goats and hens. If all the heads are counted, then total number is 20 and all the legs are counted, the total number is 64. Find the number of goats and hens in the village. క్వశ్చన్ జాగ్రత్తగా 2 టైమ్స్ చదవండి. క్వశ్చన్ కొంచెం లెంతీ కావచ్చు, బట్ వీటిని 30 సెకండ్స్ లో 20 సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయండి? హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. హెడ్స్ అంటే ఇందులో గోట్స్ వస్తాయి ప్లస్ హెన్స్ వస్తాయి. టోటల్ హెడ్స్ వచ్చేసి 20. లెగ్స్ టోటల్ లెగ్స్ అన్ని 64. ఇందులో కూడా 2 ఉన్నాయి. గోట్స్ ఉన్నాయి ప్లస్ హెన్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి. గోట్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నారంటే అన్ని హెడ్స్ కౌంట్ చేస్తే 20 వచ్చినాయంట, అన్ని లెగ్స్ కౌంట్ చేస్తే 64 వచ్చినాయంట. అయితే మనకి ఏం అడిగారు? మొత్తం ఎన్ని గోట్స్ ఉన్నాయి, ఎన్ని హెన్స్ ఉన్నాయి అడిగారు. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. దీన్ని ఫాస్ట్ ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నేనేమనుకుంటానంటే మొత్తం ఎవ్రీ యానిమల్ ఈస్ గోట్ అనుకుంటాను. 20 కూడా గోట్సే అనుకుంటాను, 20 కూడా గోట్సే అనుకుంటాను. 20 గోట్స్ అనుకుంటే ఒక గోట్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. 20 గోట్స్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 80 లెగ్స్ ఉంటాయి. గోట్ కేమో 4 లెగ్స్, హెన్ కేమో 2 లెగ్స్. అందరూ తెలిసిన విషయం కాబట్టి ఒక గోట్ కి వచ్చేసి 4 లెగ్స్ అయితే అన్ని కూడా నేను ఏమనుకుంటున్నాను, ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే అన్ని కూడా గోట్సే ఎజ్యూమ్ చేసుకుంటాను. ఒక గోట్ కి 4 లెగ్స్ అయితే 20 గోట్స్ కి 80 లెగ్స్ అవుతాయి. బట్ యాక్చువల్ ఎన్ని లెగ్స్ ఇచ్చారు క్వశ్చన్ లో? 64 ఇచ్చారు. బట్ ఎన్ని లెగ్స్ వచ్చినాయి? మనం ఎజ్యూమ్ 80 వచ్చినాయి. 80 ఎందుకు వచ్చినాయి? హెన్స్ కూడా గోట్స్ గా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల 80 వచ్చినాయి. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ డిఫరెన్స్ 16 వచ్చింది. 16 ఎక్స్ట్రా వచ్చింది అనుకున్న దానికంటే, ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన దానికన్నా 16 ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? వీటిలో కొన్ని హెన్స్ ఉన్నాయి. హెన్స్ కూడా గోట్స్ గా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల 16 ఎక్స్ట్రా వచ్చింది. ఒక హెన్ ని ఒక గోట్ గా ఎజ్యూమ్ చేసుకుంటే ఎన్ని ఎక్స్ట్రా వస్తాయి? 2 ఎక్స్ట్రా వస్తాయి. హెన్ కేమో 2 లెగ్స్, గోట్ కేమో 4 లెగ్స్. సో లెగ్స్ డిఫరెన్స్ చూడండి. ఒక హెన్ ని ఒక గోట్ గా ఎజ్యూమ్ చేసుకుంటే 4 డిఫరెన్స్ వచ్చింది. 16 లెగ్స్ డిఫరెన్స్ రావాలంటే ఎన్ని హెన్స్ ని గోట్స్ గా ఎజ్యూమ్ చేసుకోవాలి? 16/2. సో ఇక్కడ 8 ఏమో లెగ్స్ హెన్స్ ఉన్నాయి, రిమైనింగ్ 12 ఏమో గోట్స్ ఉన్నాయి. కావాలి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక గోట్ కి 4 లెగ్స్ కాబట్టి 12 గోట్స్ కి 48. ఒక హెన్ కి 2 లెగ్స్ కాబట్టి 8 2 16. టోటల్ వచ్చేసి 64 అండి. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.